హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను గోంగూర నెత్తళ్ళ రెసిపీ మీకు చూపిస్తున్నానండి. గోంగూర చాలా మంచిదండి మనకి హెల్త్కి అండి. విటమిన్ ఏ, విటమిన్ సి అండి, B12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయండి. చాలా మంచిది, అన్ని సీజన్లోనే దొరుకుతుంది. కాకపోతే ఏంటంటే గోంగూర మాత్రం ఎరుపు తీసుకోవాలండి. ఎరుపు కాడ ఉన్నది గోంగూర మనం తీసుకోవాలి, తెల్లటి తీసుకోకూడదు. ఎరుపు కాడ ఉన్నది అయితే పులుపు ఉంటుంది, మంచిది కూడా ఉందండి. నేను శుభ్రంగా కడుక్కొని క్లీనింగ్ చేసుకున్నానండి గోంగూర. నెక్స్ట్ స్టవ్ మీద బాణలు పెట్టి అది ఉడికించుకోవడానికి వేస్తున్నానండి. ఆకుకూరలో వాటర్ తక్కువగా ఉంటుందండి, వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం వేసి కొంచెం తగినన్ని వాటర్ కొంచెం తీసుకోవాలండి. కొంచెం వాటర్ వేసాను నేను. వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకున్నాను. మనం ముందు గోంగూర ఉడికించుకోవాలండి, ఎందుకంటే చల్లగా అవుద్ది. ఆలోపు మనము ఈ కూర రెడీ అయ్యేసరికి మనకి చల్లగా అవుద్దండి, మిక్సీ పట్టుకోవాలి కదా. అందుకని ముందుగా నేను అది ఉడికించుకున్నాను. చూసారా, ఉడికిపోయింది. 5 minutesలో ఉడికిపోతుందండి గోంగూర. ఆకుకూర కదా, త్వరగా అయిపోద్ది. ఆఫ్ చేసుకున్నాను, అది అయిపోయింది. నెక్స్ట్ వేరే బాణలు పెట్టుకున్నానండి. నెక్స్ట్ నెత్తళ్ళు వేడి నీటిలో నానబెట్టాలండి. వేడి నీటిలో ఒక 15 minutes నానబెట్టుకుంటే మెత్తగా అవుతాయి. మనకి అక్కడ పొలుసులాగా ఉన్న ఏమైనా ఊడిపోతాయి. కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసుకున్నాక శుభ్రంగా మనం 4-5 times శుభ్రం కడుక్కోవాలండి, క్లీనింగ్ చేసుకోవాలి. శుభ్రంగా తలకాయలు అవి తీసుకొని శుభ్రంగా మనం క్లీనింగ్ చేసుకోవాలి. క్లీనింగ్ చేసుకొని ఒక సైడ్ ఉంచుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ నేను రెడీగా ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని చేసుకున్నానండి. కళాయి హీట్ ఎక్కేలోపు నేను ఆయిల్ వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ మనం వేసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా గోంగూరకి ఎక్కువ పడుతుందండి. ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనము ఆనియన్స్ ఇవి వేసుకోవాలండి. ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నాను. మనం అల్లం వెల్లుల్లి దంచుకున్నది అయితేనే టేస్ట్గా ఉంటాయండి కూరలు. మనం మిక్సీ పట్టుకున్నది అయితే అంత బాగుండదు. ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి నేను దంచుకుంటున్నానండి. చూసారా, అలా దంచుకుని ఆయిల్ హీట్ ఎక్కేలోపు నేను అల్లం వెల్లుల్లి దంచుకుంటున్నాను. హీట్ ఎక్కింది. ఇప్పుడు పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నానండి. పచ్చిమిర్చి వేస్తున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ సన్నంగా తరుక్కోవాలి. కరివేపాకు 2 రెమ్మలు తీసుకున్నానండి, ఫ్రెష్ది. నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కొంచెం మెత్తగా దంచుకోవాలండి శుభ్రంగా. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని 2 రెమ్మల కరివేపాకు ఫ్రెష్ది వేసుకొని నెక్స్ట్ మనం దంచుకున్నది అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ మీకు చూపించలేదు, పసుపు కూడా ఒక 1/2 స్పూన్ పసుపు, సాల్ట్ కూడా 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. నెక్స్ట్ క్లీనింగ్ చేసుకున్న నెత్తళ్ళు వేసుకుంటున్నాను. అన్నీ వేసుకొని శుభ్రంగా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం ఫ్రైలా బాగా అయిన తర్వాత అప్పుడు కారం పొడి వేసుకోవాలండి. 2 స్పూన్స్ కారం పడుతుంది. నేనైతే 1.5 స్పూన్ కారం వేసాను. కానీ ఈ కర్రీకి ఏంటంటే స్పైసీ ఉంటేనే బాగుంటుందండి, ఎందుకంటే గోంగూరలో పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగా పడుద్ది. ఆల్రెడీ ముందు పచ్చిమిర్చి వేసాను కదండి, నేను 1.5 స్పూన్ కారం వేసానండి. మీరు 2 స్పూన్స్ కారం వేసుకోండి, కారం తిన్న వాళ్ళైతే. ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుంటున్నాను.
మనం హైలోనే ఉంచాలండి, ఎందుకంటే ఆల్రెడీ నెత్తళ్ళు ఉడికినవే నానే ఉండి హాట్ వాటర్లో నానే కాబట్టి కొంచెం మెత్తబడ్డాయి. హైలోనే ఉంచుకొని ఉడికించుకుంటున్నానండి. ఆ లోపు నేను మిక్సీ పట్టుకుంటున్నాను. చల్లగా అయిపోయింది. గోంగూర ఉడికించుకున్నాను కదా ముందు. లైట్గా అండి జస్ట్ ఇలా పెట్టి ఇలా తీసేయాలి. లైట్గా మిక్సీ ఆడుకోవాలండి, పేస్ట్లో మాత్రం చేయకూడదు. లైట్గా మిక్సీ ఆడి మనం తీసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు కూర రెడీ అయిపోయి ఉంటుందండి, దగ్గరగా అయిపోయి ఉంటుంది. నెత్తళ్ళు ఇవి చూసారా అలా ఆడుకోవాలి. ఇప్పుడు నెత్తళ్ళు ఇవి దగ్గరగా అయిపోయి ఉంటుంది. హైలో కదా ఉంచాము. చూసారా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న గోంగూర ఆకుని మనం అది వేసిద్దాం. అంతా శుభ్రం కలుపుకోవాలండి. నెక్స్ట్ గోంగూర ఉడికించిన వాటర్ మిగిలే కదా, అది కూడా మనం బయట పడేయకుండా అందులో వేస్తున్నాము. చూసారా మొత్తం అంతా వేసుకున్నాక శుభ్రంగా మనం కలుపుకోవాలండి. సాల్ట్ అన్నీ మనం ఇప్పుడే చూసుకోవాలి, లాస్ట్లో చూసుకొని సాల్ట్ సాలపోతే కొంచెం వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మన హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, చాలా మంచిదండి. ఎన్నో బెనిఫిట్స్ ఆకుకూరలో ఉన్నాయి కాబట్టి మనం అన్ని సీజన్లోనే గోంగూర దొరుకుతుంది కాబట్టి మనం ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిదండి. మనకు ఒళ్ళు నొప్పులు ఉన్నా ఏమన్నా మన తగ్గుతాయండి. విటమిన్ B12 ఎక్కువ లేని వాళ్ళకి తింటే చాలా మంచిదండి. ట్యాబ్లెట్స్ వేసుకునే బదులు మనం ఇలా చేసుకొని తింటే బాగుంటుందండి. మనం ఎన్నో రకాలుగా గోంగూర చేసుకోవచ్చు. గోంగూర పప్పు మనం ఎన్నో రకాలుగా అండి. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, ఇలా చేసుకోండి. దగ్గరగా అయినంత వరకు మనం హైలోనే కలుపుతూ ఉండాలండి, సిమ్లో పెట్టకూడదు. లాస్ట్లో దగ్గరగా అయినంత వరకు ఉంచుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఓకేనా, వేడివేడి రైస్లో చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, బాయ్ అండి.